నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ప్రజలు ఆకర్షితులవుతున్నారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. చక్రాయపేట, వేంపల్లి మండలాలకు చెందిన వైఎస్సీపీ నాయకుడు దేవల చంద్రశేఖర్ రెడ్డితో పాటు సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీటెక్ రవి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే ప్రజల నమ్మకానికి నిదర్శనమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ఘన విజయం సాధించి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ విధానాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ చేరికలతో పులివెందుల రాజకీయ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. తర్వాత గంగరాజును కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. అలాగే తాళపల్లి నుండి అల్తాఫ్ యొక్క స్నేహితులు పుల్లయ్యతోటకు సంబంధించిన నాయకులందరూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ లో మొన్న చేరి మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆకర్షితుడై వస్తున్నటువంటి మహమ్మద్ గౌస్ గారిని కూడా కండువా వేయించుకోవాల్సి గాని, తర్వాత కటిక రాజా గాని, తర్వాత ఈ రోజు దిల్మాంగి ఆధ్వర్యంలో, అలాగే తాళ్లపల్లిలో అల్తాఫ్ ఆధ్వర్యంలో కూడా 34 మంది చేరడం, ఇవన్నీ చూస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఇప్పుడు కంపేర్ చేసుకుని, అంటే బేరీజ్ వేసుకొని, ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, వచ్చేది లేదు, ఆ పరిపాలన చూసాం, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పరిపాలన చూసాం. కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన ఆ సందర్భం వచ్చింది అని అందరూ కూడా స్వచ్ఛందంగా చేరడం. ముఖ్యంగా చంద్రానం ఎంతటి ప్రలోభాలకు కానీ, ఎంతటి దానికి కానీ చాలా కూడా పలు రకాల ప్రభావాలు, లాస్ట్ జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అయినా అంటే ఈ స్థాయికి వాళ్ళు ఎందుకు దిగజారుతున్నారంటే వాళ్ళకు కంప్లీట్ గా అర్థమైపోయింది, వేంపల్లిలో ఇంకా పార్టీ తర్వాత బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి కూడా మన పార్టీలో చేరే నాయకులను ఈ రకంగా అడగడం. నిన్న జరిగిన ఒక సంఘటనను చాలా ఇదిగా చూపించి, ఏదో నాకు నిరసన సెగంట ఇంకోటంట, నన్ను పూలతో ఆహ్వానించారు, టపాసులు పెట్టి పిలిచారు. మళ్ళీ అదే టైప్ ఈరోజు తర్వాత వేంపల్లిలో అందరూ మళ్ళీ బ్రహ్మాండంగా ఇంత జనం వచ్చారే. మరి అది ఒక 200 ఓట్లుండే ఊరు, ఒక 50 గ్రామాలు. మా పార్టీకి ఒక 20 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీకి 10 కుటుంబాలు ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళంతకు వాళ్ళే డిన్నర్లు పెట్టి పక్కన తీసుకుపోయి లేడీస్ని అందరినీ వాళ్ళతో మాట్లాడించి, మాట్లాడించిన ఆ మహిళ స్పష్టంగా చెప్పింది, మీరంతా పిలిచింటే వచ్చాము, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారని నేను అడిగితే మీరంతా పిలిచింటే వచ్చామని. అంతగా వాళ్ళు అభద్రతా భావంతో ఈ చిన్న విషయాలను కూడా చేసుకొని పోతారు. తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే తల్లికి ముఖ్యంగా స్త్రీశక్తి పథకాలు, తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఇవన్నీ చూసి అట్రాక్షన్ అయ్యి పార్టీలోకి బాగా చేరుతున్నారు. తప్పకుండా ఇంకా 2 వారాల్లో మళ్ళా ఇంకో చేరికలు కూడా ఉన్నాయి, చేతనైతే మీరు ఆపుకోండి అని చెప్తూ మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇవంతా కూడా ఎందుకు మేము చేసేదంటే ఇదంతా పొలిటికల్ ఎక్సర్సైజ్ లో భాగమే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఇక్కడ గెలవాలంటే స్థానిక సంస్థలు మన వాళ్ళ నుండి బలోపేతం కావాలి. వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ కానీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే దాని తర్వాత పులివెందుల అసెంబ్లీని గెలిచడం నల్లేరు మీద నడకలాంటిదే. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే మేము స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తప్పకుండా సాధించడానికి మేము మా నాయకులు, కార్యకర్తలు ప్రయత్నం చేసి సక్సెస్